ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానివ్వండి, ఇంటికి పెయింటింగ్ వేసుకోవాలనుకునే వాళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి అని. అందులో నాకు ఒక మంచి ఆప్షన్ కనిపించింది. దాని పేరే పెయింట్ మాస్టర్. గతంలో అందరూ ఏం చేసేవాళ్ళు అంటే, ఒక పెయింటింగ్‌కి సంబంధించిన ఒక మేస్త్రిని పిలిచి ఇల్లు చూపించేసి, ఈ ఇంటికి పెయింటింగ్ వేసేయండి అనగానే, తను చెప్పే మాటలు, తను ఇచ్చే కొటేషన్‌ని బేస్ చేసుకొని మనం ఇంటికి పెయింటింగ్ వేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారిన నేపథ్యంలో ఈ పెయింట్ మాస్టర్ ఏం చేస్తుంది అని ఒకసారి నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడాలనిపించింది. పెయింట్ మాస్టర్‌ని ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలంటే వాట్ ఆర్ ద రీజన్స్? ఎందుకు నేను పెయింట్ మాస్టర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్లీ ఇవాళ రోజున కస్టమర్‌కి పెయింట్ గురించి అవగాహన తక్కువగా ఉంది. పెయింటింగ్ గురించి, పెయింట్ గురించి, ప్రోడక్ట్ గురించి అవగాహన ఉండొచ్చు. కానీ పెయింటింగ్ గురించి అవగాహన లేదు. అది ఎలా వేయాలి అనేది అవగాహన లేదు. సో దీన్ని ఒక ఆర్గనైజ్డ్‌గా, ఒక స్ట్రక్చర్డ్‌గా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను ఇది ఐడెంటిఫై చేసి, ఇప్పుడు మాకు కూడా సిఆర్ఎం ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే, మేము ఓన్లీ లీడ్ జనరేషను, లీడ్ వరకు, లీడ్ వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ వరకు ఉపయోగిస్తాం. వెరీ నైస్. ఎగ్జిక్యూషన్ వరకు ఉపయోగిస్తాం. కానీ ఎగ్జిక్యూషన్ అనేది రోబస్ట్ ఎగ్జిక్యూషన్ మా ఓన్ వర్కర్స్ తోటి చేయిస్తాం. ఓకే. ఇట్ ఈస్ నాట్ థర్డ్ పార్టీ డెలివరీ. మేము తీసుకెళ్ళిపోయి లీడ్ వచ్చింది ఎవరికో వచ్చేసేసి మాకు 20% కమిషన్ మేము ఉంచుకొని మిగతా వాడికి ఇవ్వటం అనేది జరగదు. సో మేమేంటంటే మా సూపర్విజన్లో వర్క్ జరుగుతుంది. దీంతోపాటు మేమేం చేసామంటే మా ప్రోడక్ట్స్ని కూడా డెవలప్ చేసాం. సో వీఆర్ మేకింగ్ ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే అట్ పార్ విత్ టాప్ బ్రాండ్స్. ఓకే. అండ్ నాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మీరు కనుక చూసేటైతే రా మెటీరియల్ కాస్ట్, ప్యాకింగ్ మెటీరియల్ కాస్ట్ ఈ రెండు కూడా సెల్లింగ్ ప్రైస్కి ఆల్మోస్ట్ 50% to 55% లోపల ఉంటాయి. అవును. ఎవరికైనా కానీ మిగతా 45% అన్నీ కూడా ఓవర్ హెడ్స్ ఉంటాయి. సో నేనేం చేస్తున్నానంటే కస్టమర్కి ఐఎమ్ ఏబుల్ టు గివ్ ఏ గుడ్ ప్రోడక్ట్ అట్ ఏ రీజనబుల్ ప్రైస్. దాంతోపాటు నా ప్రోడక్ట్స్ దీంట్లో నేను లార్జ్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు నార్మల్గా అక్కడ ఎట్లా ఉంటుందంటే లార్జ్ ప్రాజెక్ట్స్లో ఒక లార్జ్ కంపెనీస్ స్పెసిఫై చేసి ఉంటారు. అవును. సో నేను అప్పుడు నాకు అనుభవం ఏమొచ్చిందంటే మన ప్రోడక్ట్ తోటి కనుక వెళ్తే డెఫినెట్గా కస్టమర్ అనేవాళ్ళు హెసిటేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్పెసిఫై చేశారు కాబట్టి. సో నేను అన్ని లార్జ్ కంపెనీస్ తోటి అసోసియేట్ అయి ఉన్నాను. ఏ కంపెనీ తోటి కావాలన్నా కానీ ఆ కంపెనీ తోటి నేను సర్వీస్ ఎక్స్టెండ్ చేస్తూ మా ప్రోడక్ట్స్ కూడా మేము డెవలప్ చేసాం. ఆ ప్లాన్ ఏంటంటే రోబోటిక్ పెయింటింగ్ తీసుకురావాలి అనేది ఒక ప్లాన్. ఓకే. సో ఈ లెక్క ప్రకారం పెయింట్ మాస్టర్ని ఒకవేళ నేను అప్రోచ్ అవుతే, ఒకటి మీరు నాకు పెయింటింగ్ సర్వీసెస్ ఇస్తున్నారు, నాకు కలర్స్ మీద కానివ్వండి, లేకపోతే నా పెయింటింగ్కి సంబంధించిన ఆ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. యు ఆర్ ఎడ్యుకేటింగ్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది. ఒకవేళ నాకు పాత ఇల్లు అయితే మీరు వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నారు. సో వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ పెయింటింగ్ అని అనుకోవచ్చా ఇప్పుడు ఇక్కడ? అబ్సల్యూట్లీ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు. నిజంగానే చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. అండ్ అగైన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డెఫినెట్లీ మీ మస్ట్ బ్యాంక్ ఆన్ యూ. బికాజ్ ఎందుకంటే ఇల్లు అన్నది అది ఒక కళ. ఆ కళ తీర్చుకునేటప్పుడు అది కలర్ఫుల్గా లేదు అంటే మాత్రము అది నిజంగానే ఒక బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.